సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం మై హోమ్ బూజా అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లి ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చంద్రబాబు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు నమోదు చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్లోని పోసాని ఇంటికి ఒక ఎస్ఐ, 5 కానిస్టేబుల్స్ టీం వచ్చి పోసానిని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని హాజరుపరచనున్నారు పోలీసులు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే అధికారమే హద్దుగా ఏదైతే అనుచిత వ్యాఖ్యలకు కానీ లేదంటే కూటమి అగ్రనేతల మీద కూడా చేసినటువంటి ప్రముఖుల వైసీపీ నేతల మీద కూడా ప్రస్తుతం కేసులు మాత్రం వేయడం లేదు. ఏదైతే ప్రభుత్వం మారినప్పటికీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రస్తుతం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా పదజాలంతో దూషించినందుకు గాను గతంలో కార్యకర్తలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం హామీలతో ఎటువంటి ఫిర్యాదులు తీసుకోబోగా ప్రస్తుతం పోలీసులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసులు కూడా తిరగదోసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం అందులో భాగంగానే పోసాని కృష్ణమురళిని కూడా ప్రస్తుతం హైదరాబాద్ తన నివాసంలో నోటీసులు జారీ చేసి వెంటనే అరెస్ట్ చేసినటువంటి రాయచోటి పోలీసులు ప్రస్తుతం రాయచోటి జిల్లా కేంద్రానికి తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. విచారణ అనంతరం కూడా ప్రస్తుతం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో కూడా దాదాపు రాజంపేటల కోర్టులో కూడా హాజరుపరిచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అరెస్ట్ లో కూడా ఏదైతే సంబెపల్లె ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో భక్తవచలం కూడా ప్రస్తుతం ఆయన అదుపులోకి తీసుకొని కూడా నేరుగా తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసులతో కూడా తీవ్రంగా ప్రతిఘటించినట్టు తెలుస్తుంది. తనకు ముందుగా నోటీసులు జారీ చేయాలా, తర్వాతనే అరెస్ట్ చేయాలా, వివరణ కూడా కనుక తీసుకోకపోగా తన ఆరోగ్యం కూడా కుదటపడలేదు, బాగలేదన్న చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి నేరుగా రాయచూరు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓకే శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ.